శ్రీ లక్ష్మి కన్స్ట్రక్షన్స్ ఎండీ గుర్రం విజయలక్ష్మిని అరెస్టు చేసి రిమాండ్కు పంపినట్లుగా ఏసీపీ శ్రీనివాసరెడ్డి తెలిపారు. అమెరికాకు పారిపోతుండగా ఎయిర్పోర్ట్లో పట్టుకున్నట్టుగా వివరించారు. లీగల్గా ఆమెపై అన్ని రకాల చర్యలు చేపట్టేలా ఎవిడెన్స్ సేకరించామంటున్న ఏసీపీ శ్రీనివాసరెడ్డితో మా ప్రతినిధి రాధాకృష్ణ ఫేస్ టు ఫేస్. విల్లాలు కట్టి దాదాపు 200 మందికి పైగా కూడా బాధితులను నట్టేట ముంచిన గుర్రం విజయలక్ష్మిని ఎట్టకేలకు పోలీసులు పట్టుకోగలిగారు. ఆమెను అసలు ఏ విధంగా పట్టుకున్నారు? ఎందుకంటే ఆమె పైన ఇప్పటికే లుక్అవుట్ నోటీసులు కూడా జారీ అయ్యాయి కాబట్టి ఏ విధంగా ఆమె పోలీసులకు చిక్కింది, బాధితులను ఏ విధంగా న్యాయం చేయబోతున్నారు పోలీసులు? మనతో మాట్లాడడానికి మేడ్చల్ ఏసీపీ శ్రీనివాసరెడ్డి ఉన్నారు. ఎట్లా సార్ ఈమె దాదాపు గుర్రం విజయలక్ష్మి లుక్అవుట్ నోటీసులు కూడా ఉన్నాయి, ఎలా మనకి చిక్కింది ఏంటి? లుక్అవుట్ సర్క్యులర్ మేమే ఇష్యూ చేసినాము. ఆమె మీద గతంలో కూడా 5 కేసులు ఉండే. రెవెన్యూకు తర్వాత జిహెచ్ఎంసీకి మధ్యలో ఉన్న గ్యాప్ను వాడుకొని ఆమె సెక్రటరీల ద్వారా పర్మిషన్లు తీసుకున్నామని వీళ్లకు, జిహెచ్ఎంసీ దగ్గర తీసుకున్నామని వాళ్ళకు చెప్పి అట్లా కనిపించేసి దాదాపు 9 ఎకర్స్ వరకు ఎక్స్ట్రా ల్యాండ్లో విలాస్ కట్టడం జరిగింది. దాని విషయం హైడ్రా దృష్టికి కూడా వెళ్ళడము, తర్వాత హైడ్రా కూడా వచ్చి 11 విలాలు కులగొట్టడం జరిగింది. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో సైన్స్ ఇంకా ఓఎస్ఎస్ హెల్ప్ తో ఎందరి కలలు నిజమయ్యాయి. ఇన్ ద గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. ఆ కులగొట్టిన క్రమంలో కూడా మళ్ళీ ఆ డబ్బులు ఇచ్చిన బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు మళ్ళీ మేము కేసులు నమోదు చేయడం జరిగింది. నమోదు చేసినప్పటి నుంచి మేము అరెస్ట్ చేయడానికి ప్రయత్నిస్తే ఆమె తప్పించుకొని మాకు దొరకకుండా తిరుగుతూ ఉండే. ఈ క్రమంలో ఆమె అమెరికన్ గ్రీన్ కార్డు హోల్డర్గా ఉంది. ఆ సమాచారం మాకు తెలుసు కాబట్టి ఈమె ఎప్పుడైనా కూడా తప్పించుకొని పోయే అవకాశం ఉందని మేము వెంటనే లుక్అవుట్ సర్క్యులర్స్ ఇష్యూ చేయడం జరిగింది. అమెరికాకు వెళ్ళిపోదామని చెప్పి టికెట్ తీసుకొని ఎప్పుడైతే చెక్-ఇన్ అయిందో, చెక్-ఇన్ కాగానే అక్కడ అలర్ట్ మెసేజ్ రావడం, అక్కడున్న సెక్యూరిటీ ఫోర్సు అలర్ట్ చేసి మమ్మల్ని ఇంటిమేట్ చేయడం జరిగింది. వెంటనే మా ఇన్స్పెక్టర్ దుండిగలు మరియు వాళ్ళ టీము ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఆమెను అదుపులోకి తీసుకొని నిన్న రిమాండ్ చేయడం జరిగింది. ఎట్లా న్యాయం జరగబోతుంది సార్? బాధితులకు ఒకరు కాదు, ఇద్దరు కాదు, దాదాపు చాలా మంది వరకు కూడా ఉన్నారు. ఏ విధంగా వీళ్ళకి న్యాయం చేయబోతున్నారు ఏంటి? అంటే బేసికల్గా పోలీసులు న్యాయం చేయడం అనేది అది జ్యుడిషియరీ వ్యవస్థ బాధ్యత. మేము అంతా కూడా జ్యుడిషియరీకి రిపోర్ట్ చేయడం వరకే మా పని. ఈమె చేసిన తప్పులు ఏమైతున్నాయో అవన్నీ కూడా క్లియర్ కట్గా ఎత్తి చూపించి ఆమె ఎక్కడెక్కడ మిస్టేక్ చేసింది అనేది అవన్నీ కూడా మేము కోర్టుకు సవివరంగా వివరించడం జరుగుతుంది. బాధితులు కూడా వాళ్ళకు సంబంధించి అడ్వకేట్లను వాళ్ళని పెట్టుకొని కోర్టులో ఆర్గ్యూ చేసుకొని కోర్టు ద్వారా న్యాయం తీసుకోవాల్సిందే. మేము ఆమె పారిపోకుండా పట్టుకోగలగడం, తర్వాత ఆమెను కోర్టు ముందుకు తీసుకురావడంలో మాత్రం సక్సెస్ అయినాము. మళ్ళీ కస్టడీలోకి తీసుకునే అవకాశం ఉందా సార్ మళ్ళీ గుర్రం విజయలక్ష్మి ఏమన్నా? డెఫినెట్గా ఇప్పుడు ఈ డబ్బులన్నీ కూడా ఎక్కడ మిస్యూజ్ అయినవి, ఎక్కడ పార్క్ చేసింది, ఎక్కడ ట్రాన్స్పోర్ట్ చేసింది అనే విషయాలకు సంబంధించి, ఇంకా ఎవరెవరిని మోసం చేసింది అనే విషయాల గురించి కూడా ఆమెను కస్టడీకి తీసుకొని విచారించడం జరుగుతుంది. గ్రీన్ కార్డు హోల్డర్ కాబట్టి ఏమన్నా లీగల్గా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుందా? ఆ రకంగా ఏమన్నా మీరు చర్యలు చేపడుతున్నారా ఏంటి? మాకేం ఇబ్బందులు రావు, వాళ్ళకే ఇబ్బందులు వస్తాయి. వాళ్ళు గ్రీన్ కార్డ్ హోల్డర్ అమెరికన్ సిటిజన్స్ అయినప్పుడు, వాళ్ళు వేరే దేశం వచ్చినప్పుడు ఇక్కడ సర్టెన్ రూల్స్ స్ట్రిక్ట్గా ఫాలో కావాల్సిన బాధ్యత వాళ్ళ మీదనే ఉంటుంది. అవన్నీ ఏమీ ఫాలో కాకుండా డెలిబరేట్గా ఇక్కడ తప్పులు చేసుకుంటూ వెళ్ళింది. రాధాకృష్ణ ఎన్టీవీ హైదరాబాద్.